నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. ముక్కల పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. టమాటర్లు, బంగాళదుంపలు, ఆనపకాయ ముక్కలు, ములక్కాడలు, టమాటర్లు అన్నీ కోసుకుని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం పెనం పెట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టండి. పొయ్యి మీద కొంచెం నూనె వేసి తాలింపు సరుకులు వేసి ముక్కలు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి. ఆ ముక్కలన్నీ కూడా మనము కుక్కర్లో వేసేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారము వేసి బాగా కలుపుకోవాలండి. అది ముక్క బాగా ఉప్పు పట్టేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మనము చింతపండు రసం వేసుకుంటాం కదండి. చింతపండు రసం బదులు మనము మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి. మామిడికాయలు ఇప్పుడు తొక్క తీసేసండి మిక్సీలో వేసి కొంచెం పేస్ట్లాగా చేసుకోవాలి. పేస్ట్లాగా చేసుకున్న పేస్ట్ కూడా ముక్కల్లో వేసేయాలి. వేసి బాగా కలపాలండి. ముక్క బాగా పులుపు బాగా పట్టినంత వరకు మనము తిప్పాలి. తిప్పిన తర్వాత మనకి తగినంత నీళ్లు పోసుకోవాలి. అందులో నీళ్లు మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అంత నీళ్లు కలుపుకోవాలండి. అందులో ముక్కలకు సరిపడినంత నీళ్లు వేసుకుని మనం కలుపుకోవాలండి. బాగాను కలుపుకున్న తర్వాత చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక విజిల్ ఇచ్చి దించిన తర్వాత ఈ రంగులో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ట్రై చేయండి. కామెంట్ రాయండి ఎలా ఉందో. మీ కామెంట్ మాకు ఎనర్జీ ఇస్తుందండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఎలా ఉందో, కలర్ ఎంత బాగా కనపడుతుందో.